అమ్మాయి పేరు నీలిమ భట్టాచార్య. వయస్సు 16 ఏళ్లు. కోల్కతాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తండ్రి మధ్యతరగతి వ్యక్తి అయినా అమ్మాయి ఆలోచనలు మాత్రం హై రేంజ్లో ఉండేవి. నీలిమకు డాన్సు, నటన అంటే పిచ్చి ఇష్టం. ఒక్క సినిమా కూడా వదిలేది కాదు. హీరోయిన్ కనిపించిన ప్రతి సీన్లో తనని తాను ఊహించుకునేది. గ్లామర్ ఫీల్డ్ను దున్నేయాలని ఉవ్విళ్ళూరేది. టిక్టాక్లో వీడియోలు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్, ఇలా అన్ని సోషల్ మీడియా వేదికల్లోనూ తన టాలెంటేంటో చూపించేది. అందమైన రూపం, మంచి అభినయం, అదరగొట్టే డాన్సులు. అయినా మొదట్లో ఎవరూ తన వీడియోలు చూసేవారు కాదు. తన అన్నయ్య ఆరుల్ భట్టాచార్య మాత్రం నీలిమను ఆటపట్టించేవాడు. ఎందుకు ఈ టైంపాస్ పనులు? ఈ సంవత్సరం నువ్వు 10th క్లాస్, బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్న సంగతి మర్చిపోయావా? ఈ పిచ్చి వీడియోలు పక్కనపెట్టి కాస్త చదువుపై దృష్టి పెట్టు అని నీలిమకు ఆరుల్ చెప్పేవాడు. కాని నీలిమ వెనకడుగు వెయ్యలేదు. వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంది. ఓ నెల రోజుల తర్వాత మెల్లిగా నీలిమ టాలెంట్ జనాలకు నచ్చటం మొదలైంది. తన కంటెంట్ కింద కామెంట్లు రావటం స్టార్ట్ అయ్యాయి. సూపర్ డూపర్ అదర్హో అని అబ్బాయిలు చేసే కామెంట్లతో ఉబ్బి తబ్బిబ్బిపోయేది. ఇంతలోనే ఇన్స్టాగ్రామ్లో తెలియని ఓ అకౌంట్ నుంచి మెసేజ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ రోజు నీలిమకు తెలీదు ఈ మెసేజ్ తన జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుందని. ఎవరో నన్ను పొగడటానికే మెసేజ్ చేసి ఉంటారనే ఎగ్జైట్మెంటులో చాలా ఉత్సాహంగా మెసేజ్ ఓపెన్ చేసింది. అంతే, ఆ మెసేజ్ చూసిన నీలిమ ప్రపంచాన్ని జయించినంత ఆనందంతో ఎగిరి గంతేసింది. హాయ్ నీలిమ, నువ్వు చేస్తున్న కంటెంట్ అద్భుతంగా ఉంది. నటన, డాన్స్ ఏదైనా చాలా పర్ఫెక్టుగా చేస్తున్నావు. నీకో మంచి ఆఫర్ ఇస్తున్నాం. మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం. అందులో లీడ్ యాక్ట్రెస్ గా మీరు సరిపోతారని భావిస్తున్నాం. ఒకవేళ ఈ షార్ట్ ఫిల్మ్ హిట్ అయితే వెంటనే మెయిన్ స్ట్రీమ్ ఫీచర్ ఫిల్మ్ తీస్తాము. మీకు నిజంగా నటనపై ఆసక్తి ఉంటే మీ రెమ్యునరేషన్, ఇతర అలవెన్సుల కోసం మా నుంచి ఎంత డబ్బు ఆశిస్తున్నారో రిప్లై ఇవ్వగలరు అని ఓ ప్రొడక్షన్ కంపెనీ పేరుతో నీలిమకు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూసినప్పటినుంచి నీలిమకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఎలా రిప్లై ఇవ్వాలి, ఏమని మాట్లాడాలి? మదిలో ఎన్నో ప్రశ్నలు. కాని వాటిని వ్యక్తపరిచే వయసు కాని, అనుభవం కాని లేవు. పోనీ ఈ ఆఫర్ గురించి ఇంట్లో చెబుదామా అంటే, వామ్మో ఇంకేమైనా ఉందా? నాన్న, అన్నయ్య వద్దంటే వద్దని ఖరాఖండిగా చెప్పేస్తారు. ఇలా ఎన్నో ఆలోచనలతో ఆ మెసేజ్కి రిప్లై ఇచ్చింది. హాయ్ సార్, మీ ఆఫర్ నాకు నచ్చింది. కాకపోతే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. షూటింగ్ కోల్కతాలో అయితేనే చేస్తాను. అలాగే స్కూల్ టైంలోనే షూటింగ్కు వస్తాను. కాస్ట్యూమ్స్ అన్నీ మీరే చూసుకోవాలి. ఈ కండిషన్స్ కు ఒప్పుకుంటే రెమ్యునరేషన్, ఇతర వివరాల గురించి చెబుతాను అని నీలిమ మెసేజ్ చేసింది. అయ్యో, మేము కోల్కతాలోనే షూట్ చేస్తున్నాం. అందుకే మిమ్మల్ని సంప్రదించాం. మన షార్ట్ ఫిల్మ్ కూడా పగలే షూట్ చేస్తాం. కాస్ట్యూమ్స్, ఫుడ్, స్నాక్స్ మొత్తం మేమే చూసుకుంటాం అని ప్రొడక్షన్ హౌస్ నుంచి రిప్లై వచ్చింది. అయితే రెమ్యునరేషన్ కనీసం 25,000 రూపాయలకు తక్కువ కాకుండా ఎంతైనా పర్వాలేదు. షూటింగుకు నేను, మా ఫ్రెండు ఇద్దరం కలిసి వస్తాం. మిమ్మల్ని ఎక్కడ కలవాలో అడ్రస్ చెప్పండి అని నీలిమ మెసేజ్ చేసింది. అయితే డైరెక్టుగా షూటింగ్ లొకేషన్కే వచ్చేయండి అంటూ నీలిమకు ఓ అడ్రస్ లొకేషన్ పెట్టారు. ఆ రోజు రాత్రి నీలిమకు నిద్రపట్టలేదు. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ విడుదలయ్యాక ఈ 25,000 రూపాయలు నాన్న చేతిలో పెట్టి సర్ప్రైజ్ చెయ్యాలని నీలిమ ఊహల్లో తేలింది. స్కూల్కి డుమ్మా కుట్టి తన బెస్ట్ ఫ్రెండ్ చంద్రికను తోడు తీసుకుని రేపు షూటింగుకు వెళ్లాలని డిసైడ్ అయింది. ఉదయం స్కూల్ టైమైంది. యూనిఫామ్ వేసుకుని బాక్స్ తీసుకుని నీలిమ బయలుదేరింది. అందరికంటే ముందుగా స్కూలుకి చేరుకుంది. కాసేపటికి చంద్రిక కూడా వచ్చింది. ఈ రోజు మనం స్కూలుకి డుమ్మా కొట్టి ఓ చోటికి వెళ్తున్నాం అని చంద్రికతో నీలిమ చెప్పింది. ఎక్కడికి? సినిమాకేనా అని చంద్రిక అడిగింది. కాదు, మరొక చోటకే అని నీలిమ చెప్పింది. దీంతో చంద్రిక అయోమయంగా ఇంకెక్కడికి అని అడగ్గా, సినిమా షూటింగుకి. నాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది అని నీలిమ కాస్త గర్వంగా చెప్పింది. దీంతో చంద్రిక, అమ్మో, మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు, నేను రాను అని నిర్మోహమాటంగా చెప్పేసింది. నాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని కుళ్ళుతో రావట్లేదు కదా, సర్లే, నా టైం వచ్చినప్పుడు నీ సంగతి చెబుతా అని నీలిమ బెరుసుగా మాట్లాడింది. అలా కాదే, మా ఇంట్లో సంగతి నీకు తెలిసిందే కదా, సినిమాకి వెళ్తేనే రచ్చరచ్చ చేస్తారు. ఇప్పుడు కొత్తగా సినిమా షూటింగ్ అని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని చంద్రిక వివరించే ప్రయత్నం చేసింది. సర్లే, నేను వెళ్తున్నా. క్లాసులో మేడం అడిగితే హెల్త్ బాగోలేక రాలేదని చెప్పు అని చంద్రికకు చెప్పిన నీలిమ స్కూల్ నుంచి రోడ్డుపైకి వచ్చింది.
అక్కడి నుంచి నేరుగా షూటింగ్ అడ్రస్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ దిగగానే ఇన్స్టాలో నీలిమ మెసేజ్ చేయగా ఓ వ్యక్తి వచ్చి ఆమెను పికప్ చేసుకున్నాడు. చూడబోతే అదేదో ఫామ్ హౌస్ లా ఉంది. ఇక్కడేనా షూటింగ్ అని వచ్చిన వ్యక్తిని నీలిమ ప్రశ్నించగా, ఇక్కడ స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మీరు ఈరోజు అగ్రిమెంటుపై సంతకం చేస్తే రేపట్నుంచే షూటింగ్ మొదలవుతుందని చెప్పాడు. సరేనంటూ నీలిమ ఉత్సాహంగా ఆ ఫామ్ హౌస్ లోకి అడుగుపెట్టింది. అక్కడ ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. నీలిమను చూడగానే వాళ్లంతా పైకి లేచి రామ్మా అని దగ్గరకు పిలిచారు. ముఖపరిచయాలు అయిపోయిన తర్వాత నీలిమ మాట్లాడటం మొదలుపెట్టింది. సార్, మాది మధ్యతరగతి కుటుంబం. కాని నాకు సినిమాలంటే బాగా ఫ్యాషన్. ఇంట్లో వాళ్ళెవ్వరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చాను. ప్రాబ్లమేమీ ఉండదుగా అని నీలిమ అమాయకంగా అడిగింది. అయ్యో, అలాంటిదేమీ ఉండదమ్మా. మేము మొదట్లో ఇలాగే భయపడ్డాం. ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాం. మన షార్ట్ ఫిల్మ్ పక్కా విలేజ్ యూత్ ఫుల్ స్టోరీ. ఇబ్బందేం లేదు అని అక్కడున్న మహిళ చెప్పింది. ఎండకి పడి వచ్చినట్టున్నావు. చల్లగా ఈ కూల్ డ్రింక్ తాగు, అంతా సెట్ అవుతుంది అంటూ నీలిమకు ఆ మహిళ డ్రింక్ ఇచ్చింది. నీలిమ మొఖమాట పడుతూనే కూల్ డ్రింక్ అంతా తాగేసింది. ఇక స్టోరీ డిస్కషన్ మొదలు పెడతామా అని ఓ వ్యక్తి అడగ్గా, సరే సార్ అని చెప్పింది నీలిమ. సీన్ కట్ చేస్తే అని ఆ వ్యక్తి మొదలుపెట్టి ఏదో చెబుతుండగా, సార్ బాగా నిద్రొస్తోంది అంటూ నీలిమ చెప్పింది. మంచి ఎండలో వచ్చావు కదా, బాగా అలసిపోయినట్టున్నావు. కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అని అక్కడున్న మహిళ పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి నీలిమను పడుకోబెట్టింది. నీలిమకు ఎప్పటికో మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఏదో చీకటి గదిలో ఉన్నట్టు అనిపించింది. చేతిలో ఫోన్ కనిపించటం లేదు. పైకి లేచి బయటకు వచ్చి చూడగా చుట్టూ అర్ధనగ్నంగా తిరుగుతున్న మహిళలు, ఇరుకిరుకు గదులు, వంకరగా చూస్తూ నడుస్తున్న మగాళ్ళు. నీలిమకు అక్కడేం జరుగుతుందో అర్థం కాలేదు. ఇక్కడేం జరుగుతోంది? షార్ట్ ఫిల్మ్ షూటింగా అని నీలిమ అమాయకంగా అడిగింది. అక్కడే ఉన్న ఓ మహిళ, ఏ లడికీ తూ అందర్ జావ్ అని బిగ్గరగా అరిచింది. నీలిమ ఉలిక్కిపడి లోపలికి పరిగెత్తింది. తర్వాత మెల్లగా బయటకు వచ్చి, ఇక్కడేం జరుగుతోంది? ఇది కోల్కతాయేనా అని అక్కడున్న ఓ మహిళను అడిగింది. దీంతో ఆమె గట్టిగా నవ్వి, హహ, ఏంటి జోక్ చేస్తున్నావా అని అడిగింది. నీలిమ అమాయకంగా, అదేం లేదు, నిజంగానే తెలియక అడుగుతున్నా అని ప్రశ్నించింది. దీంతో ఆ మహిళ కాస్త గంభీరంగా చూస్తూ, ఇది ఢిల్లీ, సానికొంప అని తెలియకుండానే ఇక్కడికొచ్చావా అని విసురుగా సమాధానం చెప్పింది. ఇందాక నిన్ను గట్టిగా అరిచిందే ఆమె నీ ఓనర్ రేష్మ అని చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయింది. నీలిమకు విషయం పూర్తిగా అర్థమైంది. తనను వ్యభిచార గృహానికి అమ్మేశారని నిర్ధారణకు వచ్చింది. ఇప్పుడేం చెయ్యాలో పాలుపోలేదు. నేరుగా తన యజమానురాలి దగ్గరకు వచ్చింది. మేడం, నేను 10th క్లాస్ స్టూడెంట్ని. నాకేం తెలీదు. దయచేసి నన్ను మా ఇంటికి పంపించండి అని నీలిమ వేడుకుంది. కోపంతో రగిలిపోయిన రేష్మ, నిన్ను 5 లక్షలకు కొనుక్కున్నా. దానికి 2 డబ్బు కట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది. ఒక్కసారి ఫోనివ్వండి మేడం, ఇంటికి ఫోన్ చేసి మీ డబ్బులు ఇప్పిస్తా అని మాట్లాడుతుండగానే నీలిమ మూతిపై రేష్మ కొట్టింది. మూసుకొని లోపలికి వెళ్ళు. ఈ రోజు నుంచి వ్యభిచారమే నీ పని అని తెగేసి చెప్పింది. ఏం చెయ్యాలో పాలుపోని నీలిమ గదిలో మూలన కూర్చొని ఏడుపుకు దిగింది. లోపలికి వచ్చిన రేష్మ ఓ కర్ర తీసుకొని చావు దెబ్బలు కొట్టింది. ఇక ఇదే నీ ఇల్లు, మేమే నీకు తల్లిదండ్రులం. మేమి చెప్పినట్టు చేస్తే బతుకుతావ్, లేదా ఇక్కడే చస్తావ్ అని రేష్మ కుండబద్దలు కొట్టింది. నీలిమకు అన్నం పెట్టలేదు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. కొద్ది రోజులు భరించిన నీలిమ తర్వాత లొంగిపోయింది. కాని ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలని బలంగా నిర్ణయించుకుంది. మరోవైపు కోల్కత్తాలో ఉన్న నీలిమ తల్లిదండ్రులు, అన్నయ్య ఏం జరిగిందో తెలియక తల్లడిల్లిపోయారు. క్లాసులో ఎంక్వైరీ చేస్తే ఆ రోజున అసలు క్లాస్కే రాలేదని టీచర్లు చెప్పారు. నీలిమ బెస్ట్ ఫ్రెండ్ చంద్రికను అడగ్గా షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసమని వెళ్ళిందని, ఇంతకుమించి తనకేమీ తెలీదని చెప్పింది. దీంతో నీలిమ తండ్రి, అన్నయ్య కలిసి కోల్కతాలో ఉన్న సినిమా స్టూడియోలన్నీ తిరిగారు. స్థానికంగా షార్ట్ ఫిల్మ్స్ తీసేవారందరినీ సంప్రదించారు. కాని ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆరుల్ పోలీసులను సంప్రదించారు. తన చెల్లి తప్పిపోయిందని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెతికి పెడతామని చెప్పి ఆరుల్ని అక్కడి నుంచి పంపించి వేశారు. నీలిమ ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం. ఏం జరిగిందో, ఏం జరగబోతుందో తెలియక అంతా షాకులో ఉన్నారు. చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. స్టేషన్కు వెళ్లి అడిగితే 100లో మిస్సింగ్ కేసులు పెండింగులో ఉన్నాయి. లవర్తో లేచిపోయి ఉంటుందేమోలే అని నిర్లక్ష్యపు సమాధానాలు. ఆరుల్ విసిగిపోయి ఉన్నాడు. నీలిమ ఆచూకీ కోసం అడగని మనిషి లేడు, మొక్కని దేవుడు లేడు. మరో 10 రోజుల్లో రక్షాబంధన్ పండుగ. ఇంట్లో ఈ పండుగ వెరీ స్పెషల్. ఆరుల్కు నీలిమ రాఖీ కట్టేటప్పుడు ఇంట్లో ఉండే ఆ సందడే వేరు. ఇంతలో ఆరుల్కి అర్ధరాత్రి వేళ ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఈ టైంలో ఎవరని ఆరుల్ ఫోనెత్తి, హలో, ఎవరు అని అనబోతుండగానే, అన్నయ్యా జాగ్రత్తగా విను అనే మాటలు విని, అమ్మా నీలిమా, ఎక్కడున్నావమ్మా? నీకోసం అమ్మా నాన్న బెంగపెట్టుకున్నారు అని ఆరుల్ చెబుతుండగానే, షష్ అన్నయ్య, చెప్పేది జాగ్రత్తగా విను.
నేను ప్రమాదంలో ఉన్నాను. ఎవరో నన్ను కిడ్నాప్ చేసి ఢిల్లీలో వ్యభిచార గృహానికి అమ్మేశారు. నేనిప్పుడు అక్కడే ఉన్నా అని మాట్లాడుతుండగానే కస్టమర్ లాక్కొని ఫోన్ కట్ చేశాడు. ఏంటి ఇంతసేపు మాట్లాడుతున్నావ్? నేను నీకు ఫోనిచ్చిన సంగతి తెలిస్తే ఇద్దరికీ ఎంత ప్రమాదమో తెలుసా అని నీలిమకు ఓ కస్టమర్ చీవాట్లు పెట్టాడు. ఆ వ్యక్తి నీలిమపై మోజుతో రెగ్యులర్గా వస్తుంటాడు. దీంతో కొంతకాలం తర్వాత నీలిమ అతడితో మాటలు కలిపింది. ఓ రోజు ఒక్క ఫోన్ చేసి ఇస్తానని అతడిని బతిమాలి అన్నయ్యకు కాల్ చేసేసింది. చెల్లి నీలిమ నుంచి వచ్చిన ఫోన్ కాల్తో ఆరుల్కి సంతోషపడాలో బాధపడాలో అర్థం కాలేదు. తన తోడబుట్టిన చెల్లి వేశ్యగృహంలో ఉందా? ఈ విషయం తలుచుకోవాలంటేనే ఆరుల్ గుండెల్లో గుణపం దింపినట్టు ఉంది. కాని ఆరుల్ తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. ఎలాగైనా ఆ నరకరూపం నుంచి తన చెల్లిని బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. కాని నీలిమ వ్యభిచార గృహంలో ఉందని చెబితే తల్లిదండ్రుల గుండె పగిలిపోతుందని తెలుసు. అందుకే ఆరుల్ అసలు విషయం చెప్పలేదు. ఈ విషయం ఇక్కడి పోలీసులకు చెప్పినా అది పెద్ద న్యూస్ అవుతోంది. తర్వాత తల్లిదండ్రులకు తెలుస్తోంది. అందుకే పోలీసులకు కూడా విషయం చెప్పలేదు. మరుసటి రోజు ఉదయాన్నే ఆరుల్ లగేజీ తీసుకొని తల్లిదండ్రులు ముందు నిలబడ్డాడు. దీంతో వాళ్లు ఆందోళనగా ఎక్కడికి బాబూ అని అడిగారు. నీలిమ గురించి ఓ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది. వెళ్లి చూసి వస్తానని ఆరుల్ చెప్పాడు. ఆ తల్లిదండ్రులు కంటతడి పెడుతూ నువ్వు జాగ్రత్త బాబూ, మాకుంది నువ్వొక్కడివే. ఆ ఒక్క విషయం మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. బరువెక్కిన హృదయంతో ఆరుల్ ఇంటినుంచి ఢిల్లీకి బయల్దేరారు. దారిలోనే వేశ్యాగృహంలో చిక్కుకున్న వాళ్లను విడిపించే ఎన్జీఓల గురించి గూగుల్లో సెర్చ్ చేశాడు. మరుసటి రోజు ఢిల్లీలో చేరాడు. తర్వాత నేరుగా శక్తివాహిని అనే ఎన్జీఓ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడున్న వాళ్లకు జరిగిన విషయం చెప్పాడు. తన చెల్లి ఫోన్ చేసిన నెంబర్ లొకేషన్ ట్రేస్ చేస్తే ఢిల్లీలోని జీబీ రోడ్డులో ఉన్నట్టు తేలిందని ఆరుల్ చెప్పాడు. 16 ఏళ్ల మైనర్ బాలికైన తన చెల్లిని కాపాడటం కోసం మీ సాయం కావాలని కోరాడు. అయ్యో, జీబీ రోడ్డు చాలా ప్రమాదకరమైన ప్రాంతం. అక్కడన్నీ వేశ్యవాటికలే ఉంటాయి. సర్లే, మీ చెల్లిని ఖచ్చితంగా కనిపెడతామని శక్తివాహిని సభ్యుడొకరు ధైర్యం చెప్పారు. శక్తివాహిని సభ్యుడు ఆరుల్ని తీసుకుని బచ్పన్ బచావో ఆందోళన్ అనే మరో ఎన్జీఓ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ అస్సాంకు చెందిన ఓ వ్యక్తి 5 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన మైనర్ సోదరిని వెతుక్కుంటూ వచ్చాడు. అతను గత 1 నెల రోజుల నుంచి ఢిల్లీలోనే క్యాంపు ఏర్పాటు చేసుకుని బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థతో కలిసి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శక్తివాహిని, బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జీఓల సహకారంతో 2 బాలికల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆరుల్ ఇచ్చిన సమాచారంతో 2 రోజుల్లో 2 వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి చేశారు. 2వ వేశ్యవాటికలో నీలిమను కనిపెట్టారు. నీలిమను చూసిన ఆరుల్ దుఃఖంతో కుప్పకూలిపోయాడు. అన్నయ్యను చూసిన తర్వాత నీలిమ ప్రాణం తిరిగి లేచినట్టయింది. నీలిమను శక్తివాహిని సభ్యుడు రిషికాంత్ నేరుగా ఢిల్లీలో శిశు సంక్షేమ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తనపై పలుమార్లు అత్యాచారం జరిగిందని నీలిమ తన వాంగ్మూలంలో పేర్కొంది. దీంతో ఈ కేసులో 2 అరెస్ట్ చేశారు. తన చెల్లి నీలిమను తీసుకుని ఆరుల్ నేరుగా ఇంటికి వెళ్లాడు. జరిగిన విషయమేమీ తల్లిదండ్రులకు చెప్పలేదు. నీలిమను ఎవరో కిడ్నాప్ చేసి ఇంటి పనులు చేపించుకున్నారని ఆరుల్ చెప్పాడు. కూతుర్ని చూసిన ఆ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం వెల్లివెరిసింది. కాని ఆ చీకటి రోజులు మాత్రం నీలిమను జీవితాంతం వెంటాడుతాయి. మరొకవైపు అస్సాం వ్యక్తి చెల్లితో సహా 15 మంది బాలికల్ని పంజాబీ బాగ్లోని ప్లేస్మెంట్ ఏజెన్సీలో ఉంచినట్టు బచ్పన్ బచావో ఆందోళన సంస్థకు సమాచారం అందింది. పోలీసుల సారథ్యంలో దాడి చేసిన 3 అమ్మాయిలు మాత్రమే దొరికారు. వారు జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చారు. విచారకరమేంటంటే దొరికిన అమ్మాయిల్లో అస్సాం వ్యక్తి చెల్లి లేదు. కాని అతను మాత్రం తన చెల్లి దొరికే వరకు ఢిల్లీని వదిలి వెళ్లేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇప్పుడు బచ్పన్ బచావో ఆందోళన సంస్థల్లో వాలంటీరుగా మారి ఎంతోమంది అక్క చెల్లెమ్మలను ఈ మురికి కూపం నుంచి బయటపడేసేందుకు పనిచేస్తున్నాడు. చెల్లెళ్లపై అన్నల ప్రేమతో పాటు ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో కొంతమంది అమ్మాయిలు చిన్న చిన్న ఆనందాల కోసం తల్లిదండ్రులను ఏమార్చి చేస్తున్న పనులు ఇలాంటి ఎన్ని దారుణాలకు దారితీస్తున్నాయో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చెయ్యండి.